హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము 1 crore అచీవ్ చేయడం లైఫ్లో ఎంత కష్టం లేదా ఎంత ఈజీ, ఎంత తొందరగా అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి జాబ్ కొట్టి అందరితో గొప్పగా చెప్పుకొని జాబ్ జాయిన్ అయ్యి అక్కడ హార్డ్ వర్క్ చేస్తూ మీ లైఫ్ని 70-80% లైఫ్ని వర్క్లో ఉండి 20% ఒక ఫ్యామిలీతో గడిపి అంత కష్టపడి వర్క్ చేస్తున్న మీకందరికీ నా హ్యాట్సప్. సో ఇది అచీవ్మెంటు వర్కింగు. ఇంకో దాంట్లో మాట్లాడుకుందాం. ఈరోజు మాట్లాడుకోవాల్సింది, మీరు ఇంత కష్టపడి అర్న్ చేస్తున్న మనీ ఎందుకు మీకు కనబడడం లేదు, మీకు కనబడుతుంటే ఎందుకు గ్రో అవడం లేదు? ఈ చిన్న క్వశ్చన్ని మనకి ఎందుకు మన అమౌంట్ కనబడడం లేదు, ఎవరు దీనికి కారణం? మనమే, ఆబ్వియస్గా మనము అవసరం లేని అలంకరణ హంగు మనం వదిలేస్తే మనకు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు మనకు స్కూల్లో చెప్పరు, బిజినెస్ పర్సన్స్ కారు కాబట్టి పేరెంట్స్ చెప్పరు, మనముగా తెలుసుకోవాలి. ప్రాపర్టీకి ఒక వాల్యుయేషన్ ఉన్నట్టే నీకు ఒక వాల్యూ ఉంటుంది. నీ వాల్యూని ఈరోజు వాల్యూ కాదు, ఫ్యూచర్ వాల్యూతో యాడ్ చేసి నీకు వాల్యూని డిసైడ్ చేస్తారు. నీకు ఒక 30,000 ఇన్కమ్ వస్తుంది, బట్ నీకు ఎలాంటి సేవింగ్స్ లేవు. నీకు ఒక 3 lakhs రూపీస్ హ్యాండ్ లోన్ కావాలి, లేదా ఒక లోను కావాలి, ఏదో ఒక పనికి వాడుకోవడానికి. ఇక్కడే ప్రతి ఒక్కరూ చేసే తప్పు. నువ్వు ఈఎంఐ స్టార్ట్ చేస్తావు. ఈఎంఐ స్టార్ట్ చేసిన వెంటనే అదొక 5 yearsకి వేసుకుంటావు. 5 years తర్వాత 5 yearsలో మళ్ళీ ఇంకొక ఖర్చు వస్తుంది, లేదా లోన్ తీర్చాలి, లేదా నీకు పెళ్ళి చేసుకోవాలి, లేదా ఒక ఇల్లు కొనాలి. ఒకదానిపైన ఒకదాని ఈఎంఐ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎలా అంటే, కొంతమందికి తాగడం ఇష్టం ఉండదు, వాళ్ళు తాగరు కూడా. ఒక్కసారి అలవాట పడ్డారో అది వ్యసనంగా మారుతుంది, అడిక్షన్. ఈఎంఐ బ్యాంకు వాళ్ళు కానీ ఒక ఫినాన్షియల్ సెక్టార్ వాళ్ళు మనకి ఒక చాక్లెట్ మాదిరిగా లోన్ను చూపించి మనల్ని వ్యసనానికి గురి చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మీరు 30,000 శాలరీ పర్సన్ అయితే మీ వాల్యుయేషన్ వచ్చి తక్కువ 30 లక్షలు. 1 lakh శాలరీ ఉన్న అతను తక్కువ వాల్యుయేషన్ 1 crore. అందుకనేసి మన పక్కింటి వాడు, ఎదురింటి వాడు, ఊర్లో వాడు హ్యాండ్ లోన్ ఇవ్వడానికి కూడా ఆలోచించే టైంలో ఒక బ్యాంక్ నీకు 5 lakhs ఇస్తుంది, లేదా 10 lakhs, ఓన్లీ 30,000 ఇన్కమ్ పెట్టుకొని. ఎలాగా సార్? నేను తప్పుగా ఏం లోన్ చేయడం లేదు, నాకు ఆల్రెడీ ఒక లోన్ ఉంది, దాన్ని తీర్చడానికి లోన్ చేస్తున్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే కాన్సెప్ట్ లోనుతోనే తీయకూడదు. అంటే మీ గ్రోత్ ఎక్కడుంది? జాబ్ రావడం వల్ల మీకేమి సేవ్ అవుతుంది అక్కడ. సో అదే 30,000తో మీరు 30 ఏళ్ళ తర్వాత ఒక 90 లక్షలు 1 crore అర్న్ చేయొచ్చు. తెలుసా మీకు? ఇదే మనం చేస్తున్న తప్పు. సో 30,000 నువ్వు నెలలా సేవ్ చేసి 10 ఏళ్ళ తర్వాత నువ్వు సేవ్ చేసేదే 36 లక్షలు అవుతుంది. అగ్నికి వాయువు తోడైతే కొండలను ఎలా అయితే కాండాలను కాల్చివేస్తుందో అలాగే నీ 36 లక్షలు దాదాపుగా 90 లక్షలు అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది మనం చిన్న లాజిక్. ఈరోజు కోసం బతికితే రేపు నువ్వు గ్రో కాలేవు. రేపటి గురించి ఈరోజే నువ్వు ఆలోచిస్తే నువ్వు అనుకుంటున్న అమౌంట్ చిటికలో అయినట్టు అయిపోతుంది.
మీ కష్టానికి గుర్తింపు కావాలంటే మీరు ఈఎంఐ అనే ఒక మాయ నుంచి బయట రావాలి. మనము ఏదో ఒక చోట ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక్కడ ఇలాంటి మాటలు వింటుంటాం లేదా చూస్తుంటాం. 2 years బ్యాక్ వాడొక చిన్న షాపు పానీపూరి రన్ చేసేవాడు. రోజుకి 500 1000 రూపాయలు ఈ విధంగా సేవ్ చేసే అతను అదే 2-3 years తర్వాత క్రోర్స్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఎందుకు? వానికి మాత్రం ఎలా సాధ్యమవుతుంది? మనం స్టార్టింగే ఇన్ని వేలతో శాలరీ స్టార్ట్ చేసినాడు, మనకెందుకు కాదు? ఇప్పటికీ మనకి ఇన్కమ్ పెరిగింది, ఒక స్థాయిలో ఉన్నా కూడా మనకు ఐడియాస్ వస్తుంటాయి, ఒక ఆలోచన పెద్దగా దొంచేస్తూ ఉంటుంది. మనము ఇలా కాదు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, మనముగా ప్రూవ్ చేసుకోవాలనేసి అంటూ ఉంటుంది. మన మనసు తాతాలాడుతూ ఉంటుంది. అయినా మనకి సంబంధం లేదు అన్నట్ల తపస్సులు కూడా ఉంటారు. నాకేం ఆశ లేదు అన్నట్లు సైలెంట్గా ఉంటారు. ఎందుకు? నెక్స్ట్ మంత్ ఈఎంఐ గురించి, లోను గురించి. మనకు లోన్ ఉంది, మంత్ మనకి ఇన్కమ్ కావాలి. మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసే బిజినెస్లో మనకి ఇన్కమ్ ఇమీడియట్గా వస్తుందో లేదో తెలీదు. కాబట్టి అవునా కాదా ఫ్రెండ్స్? మనల్ని, మన గ్రోత్ని వెనక్కి తొక్కేస్తున్నది ఎవరు? మనమే. మీ వాల్యుయేషన్ మీరు గుర్తించండి. మీరు 3 లక్షలు ఆలోచించే ప్లేస్లో 30 లక్షల గురించి, 50 లక్షల గురించి ఆలోచించండి. ఆ 50 లక్షలు ఒక్కసారిగా లోన్ చేయండి. అదేమవుతుంది? సపోజ్ మీరు ఒక హౌస్ కొన్నారు, 50 lakhsలో కొన్నారు. అదే నెక్స్ట్ 5 yearsలో అదే 1.5 crore వరకు వెళ్ళుంటుంది. అర్థమవుతుందా? దానికోసం మీరు లోన్ చేసినా మీరు ఇంకా గ్రో అవుతున్నారు, కానీ నష్టమైతే పోవడం లేదు. మళ్ళీ మీకు మీ గ్రోత్, మీ స్థాయి అక్కడ పెరుగుతుంది. మిమ్మల్ని ఎవరూ వెనక్కి లాగడం లేదు. చిన్న అమౌంట్ కోసం ఈఎంఐలు అనేసి వెళ్ళకండి. చిన్న సరదాల కోసం లక్షలు స్పెండ్ చేయకండి. ఇలా చేయడం వల్లనే మీ ఈఎంఐలో తగులుకున్నారంటే చేపలు వలలో పడకముందు వరకు బాగానే ఉంటాయి. ఒక్కసారి వలలో పడ్డాయా, నువ్వు ఎంత గిలగిలా కొట్టుకున్నా కూడా బయట రాలేవు. ఈ విధంగా మీరు